సిటీ కేబుల్ ఒక్క గజం కబ్జా చేశానని నిరూపించండి అని సవాల్ విసిరిన ఎంఐఎం తాండూరు అధ్యక్షులు అబ్దుల్ హాదీ షహరీ. నిరూపించడానికి నేను రెడీ అని ప్రతి సవాల్ విసిరిన బషీర్ మియా తాజా మాజీ సర్పంచ్ మిత్రు నాయక్. కేబుల్ చినుకు పడితే తాండూరు పట్టణంలోని పలు వార్డులు జలమయం అవుతున్నాయి. గత 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి సోమవారం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముంపుకు గురైన కాలనీలను పరిశీలించారు. చిలకబాగు కబ్జా జరిగిన ప్రాంతాలను కూడా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరిశీలించారు. ఆ సమయంలో ఎంఐఎం తాండూరు అధ్యక్షులు అబ్దుల్ హాదీ షహరీ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని కలిశారు. తను ఒక్క గజం కబ్జా చేశానని నిరూపిస్తే తన సొంత స్థలం నుండి 100 గజాలు వదిలేస్తానని, 2 గజాలు కబ్జాలో ఉన్నానని నిరూపిస్తే 200 గజాలు వదిలేస్తానని, తాండూరు ప్రజల కోసం ఎమ్మెల్యే కోరితే ఏది ఇవ్వమన్నా ఇస్తానని హాదీ షహరీ అన్నారు. తాండూరు అభివృద్ధి కోసం రైల్వే స్టేషన్ రోడ్డులో గల తన సొంత ఇల్లును, కాగ్నా బ్రిడ్జ్ కోసం తన పొలాన్ని కొంత భాగం వదిలానని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం తనకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదని అన్నారు. తాను కబ్జా చేయలేదని, కబ్జా చేసినట్లు ఎవరైనా నిరూపిస్తే దేనికైనా రెడీ అని సోమవారం అబ్దుల్ హాదీ షహరీ విసిరిన సవాలుకు ప్రతి సవాలుగా యాలాల మండలం బషీర్ మియా తాండా తాజా మాజీ సర్పంచ్ మిత్రు నాయక్ సవాలును స్వీకరించారు. అబ్దుల్ హాదీ షహరీ కబ్జాలో ఉన్నాడని తాను నిరూపిస్తానని తెలిపారు. ఆయన విషయంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మొతక వైఖరితో ఉండరాదని, కఠినంగా ఉండాలని ఎమ్మెల్యేకు మిత్రు నాయక్ సూచించారు. 6 మోరీల నాల కబ్జా చేసింది హాదీ షహరీ కాదా అని అన్నారు. తనకున్న భూమితో పాటు అదనంగా 3 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చిందో హాదీ షహరీ రుజువు చేయాలని మిత్రు నాయక్ డిమాండ్ చేశారు. చిలకవాగును మూసేసింది అబ్దుల్ హాదీ షహరీనే అని, వర్షం వచ్చినప్పుడే ఆయన గుర్తుకు వస్తారని, ఎందుకంటే కబ్జా చేసింది ఆయన్నే కనుక గుర్తుకొస్తారని అన్నారు. 6 మోరీల నాలను తవ్వేద్దాం అని, అక్కడి నుండే చిలకవాగు ఉంటుందని అన్నారు. అక్కడ 6 మోరీల నాల లేకపోతే తను దేనికైనా సిద్ధమని, దమ్ముంటే తన సవాలును స్వీకరించాలని మిత్రు నాయక్ ప్రతి సవాల్ విసిరారు. తనకు ఏదైనా హాని జరిగితే పూర్తి బాధ్యత ఎంఐఎం నాయకులు అబ్దుల్ హాదీ షహరీదే అని మిత్రు నాయక్ అన్నారు. तो मैं स्टेशन रोड पे मेरी बिल्डिंग हाईकोर्ट के आर्डर के बावजूद भी मैं मेरी बिल्डिंग तांडूर की आवाम के लिए दिया हूँ, और आज तक भी मुझे और अमाउंट उसके अंदर आना है, अमाउंट नहीं दिया और रोड वाइंडिंग नहीं कर रहे. जब मेरी बिल्डिंग आड़े थी, मेरी बिल्डिंग लेने के बाद फिर रोड वाइंडिंग, जब मैं बिल्डिंग दिया तो रोड वाइंडिंग क्यों नहीं कर रहे. कागना नदी के अंदर ब्रिज नहीं बन रहा था, वहाँ पर मेरे बड़े भाई अब्दुल बारी साहब और मेरी भावज महमूदा बेगम की ज़मीन हाईकोर्ट के आर्डर के बावजूद भी पूछता कि एमएलए साहब और आरडीओ साहब साहब ये बात बोले कि हम आपको अमाउंट देते, सर्विस रोड देते, ना अमाउंट दिए ना सर्विस रोड दिए. कागना नदी का ब्रिज बन गया, लोगों की सहूलत के लिए हम हमारी फैमिली कुर्बानी दे दिए, लैंड भी दे दिए. फिर आज हमको बोल रहे इंक्रोचमेंट, हादी भाई नाला कब्जा. तांडूर के पूरे जितने मेरे मुखालिफिन हैं, अगर ये साबित कर दिए कि हादी भाई इंक्रोचमेंट अगर करे हैं, 1 गज इंक्रोचमेंट है तो 100 गज छोड़ता हूँ, अगर 2 गज है तो 200 गज छोड़ता हूँ, अगर मैं 100 गज अगर इंक्रोचमेंट करा मैं मेरी पूरी बिल्डिंग, मेरी पूरी लैंड छोड़ता हूँ. ये ओपन चैलेंज कर रहा हूँ. अपोजिशन पार्टी के लोगों को नाम तो नहीं ले रहा मैं, अपोजिशन पार्टी बोल रहा हूँ मैं. अगर उनमें दम है तो प्रूव करके बताओ बोलो, और मैं देने के लिए तैयार हूँ. बस मैं आवाम से बोल रहा हूँ, ये गलत फहमियों में, इनकी गलत बातों में, ये धोखा देने वाले पार्टियों को, आवाम को तकलीफ देने वाले लीडरों से आप होशियार रहिए. हम एमआईएम जमात का मैं सदर हूँ, मैं आवाम की खिदमत में ठहरा हुआ हूँ. अगर मैं गलती करा, मेरी तांडूर की आवाम अगर बोल दी है हादी भाई यहाँ गलती है, मैं इंशाअल्लाह उस चीज़ को पूरा करने के लिए तैयार हूँ, और आवाम की सहूलत के लिए हर कुर्बानी देने के लिए तैयार हूँ. मेरे सदर मोहतरम असदुद्दीन अवैसी साहब का मुझे खास कर मुझे इंस्ट्रक्शन है कि आप आवाम के फ़ायदे के लिए काम करो, और जो भी एमएलए आते डेवलपमेंट में उनका साथ दो. मैं मेरे सदर मोहतरम की बात रख रहा हूँ, और मेरे तांडूर की आवाम मेरे लिए अजीज़ है. ये पार्टियाँ आते रहते जाते रहते, हमको तांडूर में रहना है, तांडूर में एक दूसरे से मिलना जुलना है. हम लोग तांडूर के माहौल को अच्छा बनाते हुए मैं मेरे अपोजिशन पार्टी के लीडरों को बोल रहा हूँ कि भाई हम सब मिल के तांडूर के डेवलपमेंट के लिए काम करेंगे, एमएलए साहब का साथ देंगे. और महेंद्र रेड्डी साहब जो हमारे एमएलसी हैं, उनके तांडूर के अंदर आवाम के लिए बहुत सारे फंड दिए हैं. ये जो यहाँ पर जो नाला था, उस नाले को भी महेंद्र रेड्डी साहब के पीरियड के अंदर विलेज मैप के डायरेक्शन के ऊपर कलेक्टर साहब वो आरएनबी के लोगों को, ऑफिशियल्स को, आरएनबी के ऑफिशियल्स को बोलकर वो काम कराए हैं. इसके अंदर कोई इंक्रोचमेंट नहीं करे, कोई किसी से ये नहीं हुआ. अब रही बात कि जो 2 साइड में ड्रेन्स बनाए गए हैं, वो ड्रेन्स को कंप्लीट नहीं करने की वजह से
पानी जो रोड पे आ रहा है वो ड्रेन्स अगर कंप्लीट बन गए, इलेक्ट्रिक डिपार्टमेंट वाले अगर जो रास्ते में पोल्स है ड्रेन्स के दरमियान में जो ड्रेन्स नहीं बने हैं डिसकंटिन्यू करे हैं, इलेक्ट्रिक एई साहब से एडी साहब से भी मैं रिक्वेस्ट कर रहा हूँ कि इमीडिएटली वो काम करें, वो पोल्स हटाएं और आरएनबी के అందరికీ నమస్కారము. నా పేరు మిత్రు. నేను బషీర్మియా తాండా తాజా మాజీ సర్పంచ్. మనం దగ్గర లేదన్నా 2 నెలల నుంచి చిలుకవాగు గురించి మాట్లాడుకుంటున్నామే తప్ప ఆ చిలుకవాగుని ఎప్పుడు దీపిస్తామా ఎప్పుడు చేస్తామా అనేది ఎవరికి అంతు చిక్కడం లేదు. ఎందుకంటే నిన్న ఓపెన్ ఛాలెంజ్గా చెప్పిండు ఎవరు, మన తాండూరులో ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు హాదీ షెహరీ. ఏమన్నాడంటే ఒక్క గజం భూమి తీస్తే 200 గజాల భూమి ఇడిచిపెడతా అంటున్నాడు. వాడు నిజంగా అది నేను ఛాలెంజ్గా చెప్తున్నా ఆయనకు. ఆడ చిలుకవాగు ఎక్కడి నుంచి ఉంది, ఆయన పెట్రోల్ బంక్ దగ్గర ఫస్ట్ అతను అంటున్నాడు కదా, ఆడ ఫస్ట్ దోపిజం ఏమంటని అతని పెట్రోల్ బంక్ ఆపోజిట్లోనే నాలా ఉంది, 6 మోరీల నాలా అది యాక్చువల్గా. ఆడ చూస్తే నేనేమంటున్నా, ఆడ శవం నువ్వు దాచి పెట్టినవరా హాదీ భయ్ అంట నేను అంటున్నా అతనికి. అతను ఏమంటున్నాడు అంటే ఏ లేదు ఈడ ఇక్కడ నుంచి లేదు అక్కడ నుంచి ఉంది అంటే ఆయన చెప్తున్నాడు. నేనేమంటున్నా, నేను ఓపెన్ ఛాలెంజ్గా చెప్తున్నా, ఫస్ట్ జేసీపీ పెడదాం, నువ్వు నేను కావాలంటే ఎమ్మెల్యే సార్ని పిలిపిద్దాం, ఆడ ఫస్ట్ జేసీబీ పెట్టి దోవుదాం, ఆడ శవము దాని కనీసం బొక్కలనే వెళ్తాయి కదా, ఆడ 6 మోరీలు ఉన్నాయా లేవా అనేది క్లియర్ కట్గా తెలుస్తాయి. కాబట్టి నేనేమంటున్నా, నువ్వు ఇంత ఓపెన్ ఛాలెంజ్గా చెప్తున్నావు కదా 100-200 గజాలు నువ్వెవరు ఇడిచిపెట్టా, నీకే గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేసుకున్న మొగోడివి నువ్వే, మళ్ళీ నేనే 100 గజానికి 100 గజాలు ఇస్తా, నువ్వెవడు బయట మాకు ఇయ్యే నీకే. నేనేమంటున్నా అంటే క్లియర్ కట్గా చెప్తున్నా, ఆడ ఫస్ట్ మనం జేసీపీ పెట్టి దోదాం, తవ్విన తర్వాత ఆడ మోరీలు వెళ్ళలేదనుకో, నేనేమంటున్నా అంటే నా దగ్గర విత్ ఎవిడెన్స్తో సహా ఉన్నాయంటే నేను ఆ రోజు నుంచి మొత్తుకుంటున్నా. ఆయనకు 29 ఎకరాల భూమి ఉండాలి, మొత్తం టోటల్ 53-54 సర్వే నంబర్లో 29 ఎకరాల భూమి ఉండాలి. ఆయనకు ఉండాల్సింది 1 ఎకరా 17 గుంటలు కేవలం అంతే ఉండాలి. ఆయన 3 ఎకరాల భూమి కబ్జా పెట్టిండు. అయితే 27 ఎకరాల చిల్లర ఉంటే 29 ఎకరాలు చూపిస్తున్నాడు ఆయన. అంటే భూమి పెరిగిందా తగ్గిందా అనేది. నేను ఇంకొకటి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ఏమంటున్నా అంటే, సార్ మీరు దృష్టి సారించి ఆ చిలుకవాగు క్లియర్ కట్గా చెప్పాలంటే నేను 2 నెలల నుంచి చెప్తున్నా. ఎందుకంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే ఎవ్వరు ఇట్లా వస్తున్నారు, ఏదో వాన పడుతున్నప్పుడు చెప్తున్నారు పోతున్నారు. ఆయన అంటున్నాడు వాన పడ్డప్పుడే హాదీబాయ్ గుర్తుకొస్తాడా అంటని. అరే నువ్వు కబ్జా పెట్టినావు, వాన పడ్డప్పుడు అంటే చిలుకవాగునే మూసి పడేసినావు కదా, ఆ మోరీలు ఫస్ట్ దోవుదాం, దొవ్విన తర్వాత వేరే సైడ్ ఎక్కడైతే మోరీ నువ్వు కట్టినావో మాకు తెలుసు క్లియర్ కట్గా ఆడ ఆ మోరీలను దొవ్విన తర్వాతనే క్లియర్ కట్ తెలుస్తాయన్న నేను ప్రతిసారి చెప్తున్నా. ఎందుకంటే రేపు జేసీ పెడదాం, నువ్వు దమ్ముంటే నువ్వు రా, నేను గిట వస్తా, నేను ఒక్కనే వస్తాను అంటే ఎవరిని గిట తోలుకోరాను. ఏం చేస్తావు నువ్వు ఆడ చూసుకుందాము, జేసీ పెడదాం, పైసలు ఎవరు పెట్టాల్సిన అవసరం లేదు, నేను పెడతా ఖచ్చితంగా. 10,000 కాకుండా 50,000 ఖర్చు అయినా పర్వాలేదు, ఖచ్చితంగా ఆ నాలను దోపిద్దాం. 6 మోరీలు వెళ్ళిందనుకో నువ్వు ఆ ల్యాండ్ మొత్తం విడిచిపెట్టాలి. ఒకవేళ 6 మోరీలు వెళ్ళలేదనుకో నాకు 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించడానికైనా సిద్ధం, నాకు 5 సంవత్సరాలు జైల్లో పెట్టినా పర్వాలేదు. కాబట్టి నేను ప్రత్యేకంగా అందరినీ ఒకటే కోరుకుంటా, ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా నేను ఎమ్మెల్యే సార్కి ఏం కోరుకుంటున్నా అంటే దీని మీద కఠినంగా వ్యవహరించాలి. ఎందుకంటే ఆయన హాదీ ఎక్కడెక్కడ కబ్జా చేసిండు అనేది క్లియర్ కట్గా తెలుసు. ఆయన విత్ ఎవిడెన్స్తో సహా అంటున్నాడు కదా, ఎవిడెన్స్ తేవాల్సిన అవసరమే లేదు ఆయనకు. ఎందుకు ఎవిడెన్స్ తెచ్చి చూపిస్తాము? ఆయన దగ్గర యాక్చువల్గా ఆడ పెట్రోల్ బంక్ దగ్గర 6 మోరీలు దొవ్వితే క్లియర్ తెలుస్తుంది. ఎవిడెన్స్ ఎవరు తెచ్చి మీకు చూపిస్తారు. కానీ నేనేమంటున్నా అంటే ఎవిడెన్స్ అడుగుతున్నావు కదా, జేసీపీ తీసుకోపోయి అదే మనం దొవ్వితే అదే ఎవిడెన్స్ మనకు బయట వచ్చేది. కాబట్టి నేను దీని మీద ప్రత్యేకంగా ఎమ్మెల్యే సార్కి నేను పదే చెప్తున్నా. ఏమంటున్నా అంటే దీని మీద ఆయన కఠినంగా వివరించాలి. ఆయన ఎక్కడెక్కడ కబ్జా చేసిండు, ఏం చేసిండు, ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి అన్నీ తెలుసు కదా. తెలిసి గిట ఆయనను మనం సపోర్ట్ చేసినాం అనుకో అది మనము చాలా ఆయనకు లోబడినట్టు అయిపోతాం. కాబట్టి నేను ప్రత్యేకంగా ఏమంటున్నా అంటే ఆయన మీద కఠినంగా ఏ కేసు వేస్తాడో చూద్దాం మనం గిట. నేనైతే ఆ కేసులకు భయపడేదే లేదు, నేను ఎవరితోటి భయపడను. హాదీ కాదు అసొంటి వాళ్ళు 10 హాదీలు వచ్చినా కానీ నేను ఎవరితోటి భయపడను. నేను ఇంకోటి క్లియర్ కట్గా ఏమంటున్నా అంటే చూడు హాదీ బైక్ చెప్తున్నా, రేపు జేసీబీ తీసుకోరా, నువ్వు అంటున్నావు కదా ఎవిడెన్స్ ఏం అవసరం లేదు, మనం ఇద్దరమే నిలబడదాము, ఇంకెవరైనా మధ్యవర్తిని ఒకరిని పిలిపించుకుందాము, ఆడ జేసీబీ తోటి దొవ్వుదాం. దొవ్విన తర్వాత క్లియర్ కట్గా ఆ నాలాను మొత్తం క్లోజ్ చేసి ఈడ జనాలను 8వ వార్డు 9వ వార్డు 10, 11 దగ్గర 8-9 వార్డులు మునిగిపోతున్నాయి. నువ్వు కబ్జా చేసి మళ్ళీ విత్ ఎవిడెన్స్ తీసుకొస్తే ఓపెన్ ఛాలెంజ్ చేస్తావా? అంటే నువ్వు ఓపెన్ ఛాలెంజ్ చేస్తే మాకు తెలియదా? మేము పుట్టి పెరిగిన మా విలేజ్ దగ్గరనే నువ్వు కబ్జా చేసి మళ్ళీ నాకు ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా. 1 గజం చూపిస్తే నేను 100 గజాలు ఇడిచిపెట్టాను. నువ్వు ఎవరు భయ్ 100 గజాలు ఇడిచిపెట్టానికి? ఖచ్చితంగా ఆ బిల్డింగ్ని కులగొట్టుకుంటానే రావాలి.
కాదు కూడదంటే దాన్ని ఖచ్చితంగా భవిష్యత్తులో ఇప్పుడు కాకుండా ఇంకో 5 సంవత్సరాలకైనా నేను హైడ్రా లాగా తెచ్చి దాన్ని కులగొట్టే జిమ్మెదారి నాది. నేను ఎందుకంటే నేను ఆ రోజు నుంచి చెప్తున్నా, తాండూరు పట్టణ ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. వాన పడ్డప్పుడే మనకు చిలకవాగు గుర్తొస్తుంది. వాడేమంటున్నాడంటే వాన పడ్డప్పుడే నాకు హాదిబాయ్ గుర్తుకొస్తున్నాడు అనే ఆలోచనతో ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను పదే పదే చెప్తున్నా, ఇంకొకటి ఇంకో విలియమున్ దగ్గర కానీ ఎన్టీఆర్ అంతారాం దగ్గర కానీ ఎక్కడంటే అక్కడ ఆయన కబ్జా పెట్టిండు, చాలా భూములు కబ్జా పెట్టిండు అంటే నేను కోరుకుంటున్నా. నేను ఏమంటున్నా అంటే ఆ చిలకవాగు ఒకటి క్లియర్ అయిపోతే హాదిబాయ్ దక్కుతాడు. లేదంటే అంతారాం దగ్గర కబ్జా చేసిండు, విజయనగర్ కాలనీ దగ్గర కబ్జా చేసిండు, దారూర్ దగ్గర కబ్జా చేసిండు, చేసిండు అనేది అవి అన్నీ విత్ ఎవిడెన్స్తో సహా తెస్తాను నేను. నా దగ్గర అన్ని విత్ ఎవిడెన్స్ ఉన్నాయి. నువ్వు చేసినావు, నీ పిల్లల పేరు మీదనా, మీ భార్య పేరు మీదనా, ఎవరి పేరు మీద చేసినావు అనేది నా దగ్గర క్లియర్ కట్గా ఉన్నాయంటే నేను పదే పదే చెప్తున్నా. కాబట్టి ఈ ఒక్క చిలకవాగుని క్లియర్ కట్గా చేస్తే తాండూరు ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతారు. లేదు కాదు కూడదంటావా, నీ మొత్తం జాతకం బయట పెట్టాల్సి వస్తుంది. కాబట్టి నేను ముందే హెచ్చరిస్తున్నా, హాదిబాయ్ నువ్వు ఆ చిలకవాగుని అక్కడి నుంచి నువ్వు మసీద్ని గిట అదే చిలకవాగున కట్టినావు, దాని ముందల బిల్డింగ్ గిట మీ అక్క వాళ్ళు అదే బిల్డింగ్ గిట విత్ పర్మిషన్ లేకుండా ఆడనే కట్టుకుంటున్నావు. దాన్ని ఇప్పుడు కాకుండా ఇంకా 10 ఏళ్ళకైనా నేనే కులగొడతా తప్ప ఒకవేళ చేసే ఎమ్మెల్యే సారైనా చేయాలి. కాదు కూడదంట 10 సంవత్సరాల తర్వాత మళ్ళా నీకు మెయిన్ మొగున్లాగా నేనే వస్తా మిత్రు, నీకు హెచ్చరిస్తున్న. హాదీ మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గిట ఇంతకుముందు రాసి పంపించిరు, అప్పుడు అయినా వాళ్ళు ఏది పట్టించుకోలే. నేను ఇప్పుడన్నా ప్రభుత్వాలు వస్తుంటాయి పోతూ ఉంటాయి, కానీ తాండూరు ప్రజలకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నా నేను. నాకు అందులో నుంచి వాడు ఏదో కావాలని చెప్తున్నాడు, అతని మీద నేను దుష్మన్ లేదు, నా మీద ఆయన దుష్మన్ లేడు. చిలకవాగుని ఖచ్చితంగా ఆయన టోటల్గా మూసిపాడేసిండు. కాబట్టి చిలకవాగు ఒకటి క్లియర్ చేస్తేనే ఈ హాదిబాయ్ ప్రాపర్టీలు ఎక్కడున్నా అవి, లేకపోతే కనీసం ఇప్పుడు కాకుండా 5-6 ఏళ్ళకైనా అది హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చి అయినా కులగొడతా. ఎందుకంటే నువ్వు పచ్చి దొంగ అని అందరికీ తెలుసు, తాండూరు ప్రజలకు తెలుసు, నువ్వు ఎవరిని మభ్య పెడతావు అనేది గిట తెలుసు. కాబట్టి నేను ఒకటే హెచ్చరిస్తున్నా, హాదీకి ఇటువంటి లత్కోరి పనులు చేయకు. నేను అది ఒకటే చెప్తున్నా, అది క్లియర్ కట్టుగా చిలకవాగు ఒకటి క్లియర్ చేసేసి నీకు భవిష్యత్తులో నీ మధ్యలోకి రాము. లేదంటావా కాదు కూడదంటే నువ్వు ఎక్కడ దారూర్ దగ్గర కానీ, శాంతినగర్ కానీ, అంతారాం దగ్గర కానీ, ఎక్కడెక్కడ విలియమున్ స్కూల్ అవతల సైడ్ ఎక్కడెక్కడ చేసినావు అన్నీ బయటికి తీస్తాం, విత్ ఎవిడెన్స్తో సహా తీపిస్తాను నేను, విత్ ఎవిడెన్స్ తోటి. కాబట్టి తాండూరు ప్రజలకు ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో చిలకవాగు మాత్రము క్లియర్ కట్గా చేయాల్సిందిగా కోరుచున్నా. అక్కడైతే ఖమ్మము, విజయవాడ ఏ విధంగా 3 ఫ్లోర్ వరకు మునిగిపోతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో ఇప్పుడు కాకుండా మళ్ళీ ఇంకో 10 ఏళ్ళైనా సీఎం సార్ ఎట్లయితే హైడ్రా తెచ్చి కులగొడుతున్నాడో ఆ విధంగా నన్న ఈ హాదీది మాత్రం హైడ్రా తెచ్చానా నేను కులగొట్టే జిమ్మెదారి నాది అని నేను అనుకుంటున్నా. ఇంతకుముందు సీఎం సార్ గిట్ట చెప్పిండు, ఏమన్నారంటే హైడ్రా ప్రతి జిల్లాకు వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు అక్కడ సిటీలో నడుస్తుంది కాబట్టి ప్రతి జిల్లాకు వస్తుంది అంటున్నారు. ఇప్పుడు కాకుండా ఇంకొక సంవత్సరంకో 6 నెలలకో ఖచ్చితంగా హైడ్రా వస్తుంది. వచ్చిన తర్వాతనన్నా దాన్ని కులగొట్టిస్తాం. కాదు కూడదు అంటానంటే తర్వాత ఇంకో 5 సంవత్సరాలు అయినా ఖచ్చితంగా నేను నిలబడి దాన్ని కులగొట్టకుంటే నా పేరు మిత్రు కాదట. నేను ఎందుకంటే మన తాండూరు ప్రజలు బాగుండాలి, అందరూ బాగుండాలి అంటే ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నా. రేపు ఏదైనా నాకు ఇంత కీడు కానీ ఇంత హాని జరిగితే పూర్తి బాధ్యత ఈ ఎంఐఎం పార్టీ హాదీబాయే కాబట్టి నేను హాదీనే దీనికి పూర్తి బాధ్యత ఆయననే వహించాలి. ఎందుకంటే ఆయన ఎవరు సపోర్టు, అసదుద్దీన్ ఓవైసీ సపోర్ట్ తీసుకొనే ఇవన్నీ గేమ్ ఆడుతున్నాడు. కానీ మేము ఎవ్వరితోటి భయపడము. నీ అసొంటోళ్ళు 10 హాదీలు వచ్చినా కానీ ఎవ్వరితోటి భయపడము. కాబట్టి నేను ఏమంటున్నా అంటే రేపు ఏ దాంట్లో నాకు గింత ఒక చీమ గరిచిన ప్రతి దానికి ఈ హాదీబాయే బాధ్యుడు. సిటీ కేబుల్